ఆశీర్వాదం దేవుడి చేతిలో ఉందని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు, ఎన్నో చేయొచ్చు, ఎంతగానో మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బ్యాంకులో ఎంతగానో డబ్బులు ఉండొచ్చు. కానీ నువ్వు నేను ఈ లోకంలో మంచిగా ఆశీర్వాదకరంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే అది దేవుని చేతిలో ఉంది. ఇంకా అర్థం కాలేదు కదా అండి? దేవుడి చేతిలో ఉందా? నేనే సంపాదిస్తున్నాను, నేనే హాస్పిటల్ ఫీజు కడుతున్నాను, నేనే అన్ని చేస్తున్నాను అనుకుంటావేమో. ఒక్కసారి కరోనా టైంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఏం జరిగింది? ఎంత హాస్పిటల్స్ ఉన్నా, ఎంత ఫెసిలిటీస్ ఉన్నా, ఎంతగా ఉన్నా ఎంతమంది ఈ లోకంలో గతించిపోయారండి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది భయంతో వణికిపోయారు. దేవుడు నీ యొక్క ఆశీర్వాదం, నా యొక్క ఆశీర్వాదం ఒక మనుగడలో ఉండాలి అంటే, మనం జీవించాలి అంటే అది దేవుడి చేతిలో ఉంది అని మనం మర్చిపోకూడదు. ఈ యొక్క పాయింట్లో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసమే ఏర్పరచుకున్నారు. అక్కడ సౌలుని ప్రజలందరూ కోరుకున్నారు, కానీ ఇక్కడ దావీదుని దేవుడు ఏర్పరచుకున్నారు. ఏం చెప్తారో తెలుసా? సమూయేలుకి, సమూయేలు నువ్వు ఇంకా ఎన్ని రోజులు సౌలు గురించి దుఃఖిస్తావు? నువ్వు వెళ్ళి బేతేలులో ఉన్న యెషాయి కుమారుడైన దావీదును అభిషేకించు, నేను అతన్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నారో తెలుసా? తనని ఆశీర్వదించడం కోసం, తనని గొప్పగా ఈ లోకంలో ఆయన బిడ్డగా, ఈ లోకంలో ఆయన మహిమార్థం ఆశీర్వదించడం కోసం దేవుడు దావీదును ఏర్పరచుకున్నారు. నిన్ను నన్ను కూడా ఆయన మహిమార్థం ఈ లోకంలో ఎంతో గొప్పగా, ఆయన మీద ఆధారపడిన జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయా అని తెలియచేయడం కోసమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు. దావీదుని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నారో ఆ యొక్క కాలంలో దేవుడు ఇప్పుడు కూడా ఈ యొక్క కాలంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. 2లో B చూసినట్లయితే, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరు అడ్డుగా ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నీ ఆశీర్వాదానికి ఎంతో మంది ఈ లోకంలో అడ్డుగా ఉంటారు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టారు. దావీదు గొల్యాతును చంపి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వస్తా ఉన్నప్పుడు, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు గొల్యాతుని చంపి దావీదు తిరిగి వస్తా ఉన్నప్పుడు అక్కడున్న ఇశ్రాయేల్ స్త్రీలు ఈ విధంగా పాడారంట. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది నీ చాతము చేశారని పాటలు పాడుతున్నప్పుడు అప్పటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు చూడడం మనం బైబిల్లో చూస్తాం. అప్పటి నుంచి పగ పట్టడం, విషపు చూపు చూడడం, అందరూ ఇతన్ని పొగుడుతున్నారేంటి, నేను కదా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి రాజుని, ఇతన్ని పొగుడుతున్న అప్పటి నుంచి. కానీ ఆ దావీదుని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ యొక్క ఆశీర్వాదానికి సౌలు ఎంతగానో అడ్డంకిగా ఉన్నాడు, కానీ దేవుడు దావీదును కాపాడుతూ విడిచిపెట్టకుండా, ప్రతి ఒక్క విషయంలో విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. చూసారా? మనం అనుకుంటాం వారి వల్ల నా యొక్క చదువు ఇలా అయిపోయింది, వారి వల్ల నేను ఈ కోర్స్ తీసుకున్నానే ఏమీ సాధించలేకపోయాను, వారి వల్ల ఇలా అయింది, నా జీవితం వారి వల్ల మాత్రమే ఇలా ఇంతతో సమాప్తం అవుతుంది, ఇంత తక్కువ స్థితిలో నేనున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఎవరి వల్ల నీ ఆశీర్వాదం ఆగిపోలేదు, ఎవరి వల్ల కాదు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని దూరం చేసి దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదానికి దేవుడు నిన్ను తీసుకెళ్తారు. 2లో చూసినట్లయితే, నిత్యము దేవుడి మీద ఆధారపడు, పరిస్థితులు కాదు. అవును, ఇది మనం నేర్చుకోవాలి. మనము ఈ లోకంలో వెళ్తా ఉన్నప్పుడు, అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకున్నానే, నాకు ఆశీర్వాదం లేదే, నేను ఏ ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీరు అని అనుకుంటున్నావేమో. ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒక అరణ్యంలో ఉంటారు 400 మందితో. ఆ అరణ్యంలో ఒక గృహలో ఉన్నప్పుడు సౌలు తెలియకుండా ఆ గృహలోనికి వచ్చేస్తారు. ఆ గుహలోనికి సౌలు ఒక్కడే వస్తాడండి. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ 400 మంది దావీదుతో ఏమంటారంటే, దావీదు, దేవుడు నీ శత్రువును నీ దగ్గరకు పంపించారు, అతన్ని చంపివే అన్నప్పుడు దావీదు కనీసం అతన్ని చంపకుండా, దగ్గర ఉన్న ఆ సౌలుని చంపకుండా ఏం చేశారు అంటే, దేవుడి చేత అభిషేకింప పొందిన వారిని నేను చంపను అని చెప్పి సౌలును వదిలేస్తారు. మనము ప్రతి ఒక్క స్థితిలో అయ్యో దేవునికి భయపడుతూ ఉంటే దేవుడే ఒక సమయంలో మనల్ని హెచ్చిస్తారండి. ఎంతగానో మనం కుమిలిపోతున్నామేమో బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు.
ప్రతి ఒక్క స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నారు. దేవుడు ఆ స్థితిని కూడా సౌలు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు చంపేయచ్చు, ఎవ్వరూ లేరు సౌలు దగ్గర. కానీ దావీదు దగ్గర 400 మంది ఉన్నారు, 600 మంది ఉన్నారు, ఎంతగానో తనకి సహకరించే వారందరూ ఉన్నారు. కానీ దావీదు మాత్రం సౌలుని ఏదీ చేయలేదు. ఎటువంటి స్థితి వచ్చినా దానిలో కూడా దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తారు. 2లో డి చూసినట్లయితే దేవుడు తప్పు అని చెప్పినప్పుడు సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది మనం గమనించాలండి. దేవుడు ఇది నీకు తప్పు అని ఈ లోకంలో ఏదైనా ఎత్తి చూపించారా? దైవజనుల ద్వారా ఎలాగైనా నీకు ఎత్తి చూపించినప్పుడు అది తప్పు అని నువ్వు సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. బెత్సబాతో పాపం చేసినప్పుడు ఆ యొక్క ప్రవక్త వచ్చి ఇది తప్పు అన్నప్పుడు దావీదు పశ్చాత్తాపడతారండి. సరి చేసుకొని దావీదు ముందుకు వెళ్తారు. 2లో డి చూసినట్లయితే ఆ విధంగా నువ్వు జీవిస్తావా? దేవుని యొక్క దైవిక ప్రణాళిక ఈ లోకంలో నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుతుంది.